ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో జనవరి 25వ తేదీ మీకు నా శుభములు తెలియపరుస్తున్నాను. ప్రభువుకి స్తోత్రం. అనుదినము చూడడం దేవుని యొక్క మహాకృప. ఆయన కృప లేకుండా మనం ఏం చేయగలం? అనుదినము ఉదయం ఆయన కృప నూతనముగా ఉంది. ఈ దినమందు ప్రభు కృప వల్ల మనం ప్రారంభించాము. ఈ దినం మనకు ఒక నూతన కృప దినముగా ప్రభు ఆశీర్వదిస్తాడు. అనుదినము పరిశుద్ధాత్మునితో పయనించి లేదంటే నడిచి ఆ పరిశుద్ధాత్ముని యొక్క స్వరము విని ఆ ప్రకారము నడుచుకునే ఒక గొప్ప భాగ్యం ఈ దినమందు ప్రభు మనకిస్తున్నాడు. ప్రభువుకు స్తోత్రం. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని పిల్లలయ్యుందురు. ఆ విధానములో అనుదినము పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లుగా ఈ దినం మాట్లాడబోతున్నాడు. ఆమేన్. చదువుకుందాం. నేను చదివేటప్పుడు మీరును నోరు బాగా తెరిచి ఉచ్చరించాలి వాక్యమును. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొంది యెరూషలేములో, యూదయలో, భూమి యందంతటా, సమరయలో, బూది గంతముల వరకు నాకు సాక్షులై ఇందురు. ప్రభు యొక్క ఆత్మచేత అనుదినము మనము నడిపింపబడేటప్పుడు ఒక విషయమును గురించి మనము చాలా వివరముగా అర్థవంతముగా ఉండాలి. అదేమిటంటే మన క్రైస్తవ జీవితంలో సాక్ష్యము చాలా ముఖ్యం. సాక్ష్యములో 2 రకాలున్నాయి, అందరికీ తెలుసు. ఒకటి సాక్ష్యం చెప్పడం. సాధారణంగా యేసయ్య నన్ను రక్షించాడు, అభిషేకించాడు, ఆయన బిడ్డగా జీవిస్తున్నాను, ఈ ఇంటినిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, అలాగూ ఒక్కొక్క దాని గురించి సాక్ష్యం చెప్పి యేసయ్యను మహిమపరుస్తాం. ఇంకొకటి సాక్ష్యములో ఉంది. అదేమిటి? సాక్షులముగా జీవించడం. ఈ అక్క నిజమైనటువంటి అక్క, ఈ తమ్ముడు చాలా యథార్థవంతుడు, ఈ సేవకుడు మిక్కిలి ప్రభు యొక్క వాక్యము బోధించుటలో కపటము లేకుండా ఉండేవాడు. అదే రీతిగా ఈ అధికారిలాగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరూ ఉండరు. ఈ స్కూల్ ఉపాధ్యాయుని వల్లే ఒక చక్కటి మంచి కృప పొందిన వారెవరూ ఉండరు. ఆలయమునకు వెళితే సంఘ కాపరి మిమ్మల్ని చూసి ఇలాంటి ఒక మంచి కుటుంబమును దేవుడు మన సంఘానికి ఇచ్చాడు, ఎంత మంచి ప్రార్థనా కుటుంబం, మందిర పరిచర్యలో ఎంతగా తమ్మును తాము బాలిభాగస్తులవుతున్నారు. అన్నిటికంటే ఇరుగు పొరుగు వారు. వీళ్ళ గృహం ఎల్లప్పుడూ ప్రార్థన గృహం. దేవుని ప్రేమ, మాతో చాలా ప్రేమగా ఉంటారు. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇలాంటి మాటలే సాక్ష్యము కలిగిన జీవితం. ఇది ఈరోజు చాలా ముఖ్యమైంది. అలాగైతే కొన్ని విషయాలలో సాతానుడు మన సాక్ష్యములను పాడు చేయడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తాడు. అప్పుడు అనుదినము పరిశుద్ధాత్ముడా, నా సాక్ష్యముని నేను కాపాడుకోవాలి. మాటలో, చూపులో, తలంపులలో, పనులలో, నా నడక, నా వస్త్రధారణ చాలా ముఖ్యం. నేను ధరించే వస్త్రాలు ముఖ్యం. ప్రభువా, ఎదుటివారిని పాపంలోనికి నడిపించకూడదు. నేను సాక్షి బిడ్డగా జీవించాలి. అలాగని మీరు ఉదయం అన్య భాషలో నింపబడి ఆత్మలో ప్రార్థించినట్లయితే ఆ దినమంతా సాక్ష్యమును కాపాడుకోవడానికి ప్రభు కృప చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే ఇందుకొరకు అప్పగించుకొని ప్రార్థించాలి కదా. సరేనా? ప్రార్థించదామా. మా పరిశుద్ధుడైన మంచి తండ్రి, సాక్ష్యము చెప్పడము కంటే సాక్ష్యముగా జీవించడం ఎంతో ముఖ్యమయ్యా. దానిని గురించి మాతో మాట్లాడారు. మీ బిడ్డలలో ఆ భారమును మీరు ఉంచి నడిపించండి. మీకే మహిమ కలుగునుగాక. ప్రభువా, బిడ్డలు సాక్షులుగా ఉండాలి, తల్లిదండ్రుల వలె. పిల్లలు సాక్షులుగా ఉండాలయ్యా. అలాగే కాపాడండి. సంఘములో, సమాజములో, అన్ని చోట్ల సాక్షులై జీవించుటకు పరిశుద్ధాత్మదేవ సహాయము చెయ్యండి. ఎవరెవరు నాతో కలిసి ప్రార్థిస్తున్నారో 1000 రెట్లు వారిని ఆశీర్వదించండి. అంత మాత్రమే కాదు, ఈ చక్కటి ఈ క్లుప్త సందేశమును షేర్ చేస్తున్నారయ్యా. షేర్ చేసే బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రభువా, అనేక కోట్ల మంది రక్షింపబడాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.